తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 10 నగర పాలక సంస్థలు 121 పురపాలక సంఘాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియలో 2024 కుల గణన సర్వే గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. మొత్తం రిజర్వేషన్ల పరిమితి ఏ పరిస్థితుల్లోనూ 50% మించరాదని పురపాలక శాఖ స్పష్టం చేసింది. అన్ని స్థానాల్లోనూ 50% సీట్లను మహిళలకే కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 కార్పొరేషన్లలో మేయర్ పదవులను ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 3, జనరల్ మహిళ 4, జనరల్ 1గా కేటాయించారు. అలాగే 121 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవుల విషయానికి ఉందాం. ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, జనరల్ మహిళలకు 31, జనరల్ కేటగిరీకి 30 స్థానాలను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3518 వార్డుల్లో మహిళలకు 1007 వార్డులు కేటాయించగా బీసీలకు 1032 స్థానాలు ఖరారు చేశారు. ఇక ఈ నెల 17వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్లు డ్రా పద్ధతి ద్వారా ఏ వార్డులు ఎవరికి కేటాయించాలనేది తుది నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్. డెడికేషన్ కమిషన్ 2024 నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అయితే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహిళలకు 50% రిజర్వేషన్ల సీట్లు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రిజర్వేషన్ల నిబంధనలు కూడా విడుదల చేసింది. మున్సిపాలిటీలో వార్డులకు సంబంధించి కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల రిజర్వేషన్ సంబంధించి మొత్తం ఓవరాల్ గా 50% మించకూడదని చెప్పి మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా ఆధారంగా కూడా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు కూడా జరిగింది. మొత్తం మహిళలకు ఈ కోటాలో 50% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్ అనేది లాటరీ విధానంలో తదుపరి అధికారులు ఖరారు చేయనున్నారు. ఎస్ఈఈపీసీ సర్వే 2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లని నిర్వహించారు. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి కూడా మినహాయింపునిచ్చారు. మొత్తం 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు కూడా జరిగిందని చెప్పొచ్చు. బీసీలకు ప్రత్యేక కమిషన్ అలాగే సిఫార్సుల మేరకే ఈ రిజర్వేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా బీసీ కమిషన్ తన నివేదికని ప్రభుత్వానికి అందజేసింది. దాని ప్రకారమే సీట్ల కేటాయింపు జరగాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వ్యవహారాల ఆధారంగానే బీసీ కమిషన్ పనిచేసిందని చెప్పొచ్చు. మహిళలకు జనరల్ టికెట్లు 2019 టీఎం చట్టం ప్రకారం సీట్ల కేటాయింపు ఇందులో జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం 121 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నిన్న సాయంత్రమే ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్యను కూడా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అన్రిజర్వ్ సీట్ల స్పష్టమైన విభజన కూడా జరిగిందని చెప్పొచ్చు. ఒక గ్రేటర్ హైదరాబాద్ కాకుండా మిగతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఇది వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వారికి కూడా రిజర్వేషన్లు పట్టికలు విడుదల చేస్తూ ఆ జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా పంపడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకంగా కూడా ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసిందని చెప్పొచ్చు. చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 38 స్థానాలు అత్యధికంగా కేటాయింపు జరిగితే ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 చైర్పర్సన్ పదవులని కేటాయించారు. మహిళలకు 31 చైర్పర్సన్ స్థానాలని రిజర్వ్ చేస్తూ అందులో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్రిజర్వ్డ్ గా ఉన్న 30 మున్సిపాలిటీలను అంటే ఇందులో జనరల్ అభ్యర్థులందరూ కూడా పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. అందులో అన్రిజర్వ్డ్ 30 స్థానాలు వాళ్ళు కేటాయించారు. 10 కార్పొరేషన్లలో మేయర్ పదవుల రిజర్వేషన్ కూడా ఇందులో విడుదల చేశారు. మేయర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు కూడా వాళ్ళకి స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్క స్థానాన్ని. బీసీలకు కూడా 3 మేయర్ పదవులు ఇస్తూ కూడా ఇందులో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళలకు 4 మేయర్ పదవులు ఇస్తూ రిజర్వ్ చేసిన పరిస్థితి. ఈ మంత్ నెలాఖరికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ వదిలిపెట్టి మిగతా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఒక మీటింగ్ ను కూడా నిర్వహించింది. అక్కడ బందోబస్తు వ్యవహారాలు కానీ అక్కడ ఇబ్బందులు కాకుండా ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా వాళ్ళందరికీ అన్ని పార్టీల అభ్యర్థులను కూడా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ పిలిచి వాళ్ళందరికీ వివరించాలని చెప్పి కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ లో మాత్రం మీటింగ్ నిర్వహించింది. మిగతా జిల్లాల్లో కూడా కలెక్టర్లందరినీ వాళ్ళందరినీ నాయకులందరినీ పిలిచి వాళ్లకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. తదుపరి నోటిఫికేషన్
ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఎప్పుడు ఓట్లు వేయాలి, వాటికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేస్తూ మరో 2-3 రోజుల్లో కూడా నోటిఫికేషన్ సంబంధించిన వ్యవహారాలను కూడా బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అంటే ఈ సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత విధి విధానాలకు సంబంధించి ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ వెలువరించనుంది. థ్యాంక్ యూ నగేష్.